హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము కంది గింజల నుంచి కందిపప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కంది గింజలను ఇలా ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ మార్నింగే నానబెట్టింది, నీళ్ళల్లో నానబెట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఒక రోజంతా నానబెట్టాలి ఫ్రెండ్స్. ఇలా మార్నింగ్ నీళ్ళలో నానబెట్టిన కంది గింజల్ని నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శుభ్రంగా ఉండే ఒక ప్లేస్లో ఇలా ఒకే చోట వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కంది గింజలను అన్నిటినీ. ఇవి మార్నింగ్ నీళ్ళలో నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ వీటిని నీళ్ళంతా వంచేసి గింజల్ని ఇలా నేల మీద శుభ్రంగా ఉండేటువంటి ప్లేస్లో పోయాలి ఫ్రెండ్స్. పోసేసి ఏదైనా గాలి పోకుండా వాటిని మూసి పెట్టాలి. ఇలా ఒక చోట గింజలన్నీ పోసుకున్న తర్వాత వాటి మీద వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇలా చల్లాలి ఫ్రెండ్స్. ఇలా చల్లడం వల్ల మొలకలు వస్తాయి, బాగా పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చల్లుతా ఉంది మా అమ్మ. ఇప్పుడు వీటి మీద గోతాలు వేసి ఇలా క్లోజ్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్లోజ్ చేసిన తర్వాత చుట్టూ రాళ్ళు పెట్టేయాలి. ఇలా క్లోజ్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూడాలి ఫ్రెండ్స్. మొలకలు వచ్చి ఉంటాయి. అలా మొలకలు వచ్చినటువంటి కంది గింజల్ని తీసుకొని వెళ్ళి మిద్దె పైన ఎండలో బాగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్. ఎండకు బాగా ఎండిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మిషన్కి వేసుకొని రావాలి. ఇలా ఈ విధంగా కంది గింజల నుంచి కందిపప్పు అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.